కొన్ని అపోహలు, ఆ భూమికి సంబంధించిన అనుమానాలు, దానికి తోడు అక్కడ గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న బీజేపీ టీఆర్ఎస్ పార్టీలకు సంబంధించి అంశాలను కూడా మీడియా ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ఈరోజు కంచె గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లోని 400 ఎకరాల భూమి మీ అందరికీ కూడా తెలుసు. 2 దశాబ్దాలుగా పైగా న్యాయ పోరాటంలో ఉంది. వాస్తవాలు ఏ విధమైన సంశయాలకు తావు లేకుండా ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పష్టంగా ఇటు అక్కడ ఆందోళన పడతా ఉన్న విద్యార్థులకు కానీ, అదేవిధంగా అక్కడున్న ఉపాధ్యాయ సిబ్బందికి కానీ, యూనివర్సిటీకి సంబంధించిన ఇతర సిబ్బంది, మేము రాష్ట్ర ప్రజలకి, యావత్ విద్యార్థి లోకానికి సంబంధించి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఆస్తి కానీ, 1 ఇంచు భూమి కానీ ప్రభుత్వం తీసుకోలేదు. ఇది స్పష్టం. ఈరోజు కొంతమంది వ్యక్తులు కొన్ని పార్టీలకు అఫిలియేషన్తో సంబంధం ఉన్న సంఘాలు తప్పుడు సమాచారాన్ని ప్రజలు చేరవేసే దిశలో తప్పు పట్టిస్తూ ప్రభుత్వం మేము చేపట్టాల్సిన చట్టబద్ధ బాధ్యతలను అడ్డుకోవాలని, చేయనీయక ఉండాలని అడ్డు తగులుతా ఉన్నారు. ఇది స్పష్టం. ఆ క్రమంలోనే ఒక వారం రోజుల క్రితం ఆ యూనివర్సిటీకి సంబంధించిన వైస్ ఛాన్సలర్ గారిని, రిజిస్టర్ గారితో కూడా ప్రభుత్వ పరంగా మేము సంప్రదింపులు చేశాం. స్పష్టంగా కూడా వారికి తెలియజేయటం జరిగింది. అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ప్రధానమైన సమస్య యూనివర్సిటీ పరంగా 1 ఎకరం కూడా వారికి రికార్డు బుక్స్లో లేకపోవటం వల్ల మేము మా ప్రభుత్వం తరఫున మేము కానీ, భట్టి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, సంబంధిత సహచర మంత్రివర్గ పెద్దలందరూ కూడా చాలా సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న సమస్యను పరిష్కారం చేయాలని, యూనివర్సిటీ ల్యాండ్ యూనివర్సిటీకే ఉండాలని వారికి తెలియజేయటం జరిగింది. 2016లో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్తో కూడుకొని ఒక కమిటీని ఏర్పాటు ఆనాడు చేస్తే మరి 1500 పైచిలుకు ఎకరాలు వారికి న్యాయపరంగా ఇచ్చే విధంగా కొన్ని రికమెండేషన్ చేయటం జరిగింది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు మీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో చర్చించి రండి. రెవెన్యూ శాఖకు సంబంధించిన మా మంత్రి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా వారికి చట్టబద్ధమైన హక్కులు కల్పించే విధంగా ముందుకు తీసుకెళ్తామని కూడా చెప్పడం జరిగింది. గత 2 రోజుల నుంచి కొన్ని మీడియా, అదేవిధంగా ప్రత్యేకించి కొన్ని పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియా